ఎందరో మహానుభావులు వాళ్ళు ఆర్టిస్టుల యొక్క కెరియర్ తోటి వాళ్ళు నా పేరు చెప్తున్నారు, కానీ వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా గొప్పవాళ్ళు కాబట్టే వాళ్ళు గొప్ప రేంజ్కి వెళ్ళారు. దట్ ఈజ్ ట్రూ. ఇక నేను చేసింది ఏముంది అని అంటే, నేను కేవలం అతను సెలెక్ట్ చేసుకోవడం అంతే, ఇంతవరకే. ఆ తర్వాత ఇక నాకేమీ సంబంధం ఏమీ లేదు. ఆయన వాళ్ళంతటా వాళ్ళే నటిస్తూ వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇవాళ నా బర్త్డే జరుపుకోవడం అనేటటువంటిది మీరందరూ చేస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పవలసింది ఎవరికి అని అంటే ఒక అచ్చిరెడ్డి గారికి, అంతే. అచ్చిరెడ్డి గారికి చెప్పి తీరాల్సిందే. ఎందుకనంటే ఆయన నాతో పాటే ఉన్నాడు. ఇప్పటి నుంచి కాదు, ఒక 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి నాతో పాటే ఉంటూ అలాగే గడుపుతూ అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఏదో మొత్తం మీద ఒక పద్ధతిలో నేను ఎక్కడా స్లిప్ అవ్వకుండా నన్ను కాసుకుంటూ వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అంచేత ఆయనకి తప్ప నేను ఎవరికి థ్యాంక్స్ చెప్తాను చెప్పండి. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు. ఇక ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఇవాళ మీరందరూ కూడా ఇలాగా, మీ అందరూ కాదు, నేను అసలు ఇంత మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేయగలిగి ఉండేవాడిని కాదు నేను. దట్ ఈస్ ట్రూ. అందుకనే నేను వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఎందరో మహానుభావులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఎక్స్పెక్ట్ చేశాం డైరెక్టర్ గారి స్పీచ్లో. ఎందుకంటే ఒక స్నేహానుబంధానికి గొప్ప నిదర్శనం వాళ్ళు. ఒక సంస్థను ఎంత గొప్పగా నిర్వహించాలనేటువంటి దానికి మనీషా సంస్థను తీర్చిదిద్దిన విధానం కానీ, ఏ కోణంలో చూసుకున్నా ఇన్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ లైఫ్, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఒక అద్భుతమైన ప్రామాణికమైనటువంటి లైఫ్ స్టైల్ని సినిమా ఇండస్ట్రీకి, అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా సాధించినటువంటి గొప్ప స్నేహద్వయం వీళ్ళిద్దరూ కూడాను. ఈ రోజున జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అంటాను చూసారా, అలాంటి ఒక ఆత్మీయ అనుబంధంతో ఇంతమంది హీరోలు, ఇంతమంది హీరోయిన్లు, ఇంతమంది ఆర్టిస్టులు ఈ మధ్య కాలంలో గ్యాదర్ అయిన సందర్భం లేనే లేదు. మళ్ళీ ఇప్పట్లో ఇంత చక్కని వేడుకను మనం చూస్తామో లేదో కూడా తెలీదు. ఇంత చక్కని వేడుకను నిర్వహించే అవకాశం కల్పించినటువంటి ఈ స్నేహద్వయానికి అభినందనలు తెలియజేస్తూ అచ్చిరెడ్డి గారిని